సంస్కృతి సాంప్రదాయాలు అలాగే మన వేదాలు ఉపనిషత్తులు మనకి ఎంత నేర్పిస్తాయి అనడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆ ఉచ్చారణ, ఆ వేద పఠనం యొక్క శక్తి మన మనస్ఫూర్తిగా అందులో లీనమైపోయి ఆస్వాదించాల్సిన సమయం. అలాగే ఈరోజు చాలా చాలా అద్భుతమైన రోజు. మహా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒక సంకల్పం తీసుకుని, మారెళ్ళ వంశీకృష్ణ గారి సంకల్పం, ఆయన బృందం చేస్తున్నటువంటి శ్రమ కాదు, ఇది సాక్షాత్తు ఆ శ్రీనివాసుని సేవగా పరిగణిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగిస్తున్నాం. ఈరోజు శ్రవణ నక్షత్రం, చాలా ప్రత్యేకమైన రోజు. శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రంగా మనందరికీ తెలుసు. ఆ ప్రత్యేకమైన చాలా అరుదైన నక్షత్రంగా భావిస్తారు. అందులో ఈరోజు మనం ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం, ఇందులో పాలు పంచుకోవడం మన అదృష్టంగా భావిస్తూ, అసలు శ్రీనివాస కళ్యాణాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఒక నృత్య రూపకంలో మనకి అందించడానికి చిన్నారులు వచ్చేస్తున్నారు. నృత్య జ్యోతి నాట్య శిక్షణాలయం గురువులు శ్రీ హర్నాథ్ గారి దర్శకత్వంలో. మరి ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతోటి చిన్నారులకి ఆశీర్వదిస్తూ వారిని ఆహ్వానించేద్దాం. శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నృత్య రూపకం. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నృత్య జ్యోతి నాట్య శిక్షణాలయం నాట్య గురువులు శ్రీ బి హర్నాథ్ గారి దర్శకత్వంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం మనకి కళ్ళకు కట్టినట్టుగా ఈ నృత్య రూపకాన్ని అందించడానికి చిన్నారులు ముందుకు రాబోతున్నారు. వారందరికీ గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానం పలుకుదాం. మన శ్రీనివాస కళ్యాణం ద్వారా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ మహా న్యూస్, మహామాక్స్, మహాభక్తి టీవీల ద్వారా వీక్షిస్తున్న వాళ్ళందరికీ, మన తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి, భక్తులకి అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో నుండి నూరేళ్లు ఆనందంగా జీవించాలి ఆ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతంగా అందరికీ ఆశీస్సుల్ని అందించాలి అనే ఒక్క సంకల్పం. మహాగ్రూప్లోని మహాభక్తి టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సమాజంలోని భక్తి భావం పెంచటం, మంచి భావనలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళటం, సనాతన ధర్మం పరిరక్షణ కోసం అనుక్షణం పనిచేస్తూ ఉన్నటువంటి సంస్థ. అదేవిధంగా పిల్లల్లో, పెద్దల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించాలి అనే లక్ష్యం, అనే సంకల్పం మహాభక్తి ఛానల్ ప్రయాణం కొనసాగుతోంది. पद्मावते भूदेवे समेतस्य श्रीमद्वेङ्कटनायकस्य नित्यषोडशोपचार पूजां च करिष्ये आवाहयामि। वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन। वेङ्कटाद्रिसमं स्थानं
ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति శుక్రవారము గడియలేడింట కంటి అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండ్లి కూతురు గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి ఆహా ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర తరిత్త జం 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 మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పొడి జారగపతిపై చల్లేరటివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర భారపు పుచములపై పై కడు సింగారము నెరపెడి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర దత్తధిత్త జడుతాం కృతగడుతాం దత్తధిత్త జడు తదింతగడుతాం తదిత జడుత జను కదింత తత్తిం గడుత త్రబ్దిం గడుత తరగడత పింకపు కూటమి తెనగెటి చెమటల పంకపు కూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు
సంకుమదమ్ముల జాజర జగడపు సనబుల జాజర సకినల మంచపు 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 జాజర జగడపు సనబుల జాజర జగడపు సనబుల జాజర జగడపు సనబుల జాజర. నృత్య జ్యోతి నాట్య శిక్షణాలయం చిన్నారులు ప్రదర్శించినటువంటి అద్భుతమైన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి మా కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలా చాలా అభినందనలు. ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా మీరు? నవ్వచ్చు కదా? ఒకసారి గట్టిగా అందరం చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. అంటే చాలా తక్కువగా ఇలాంటి శాస్త్రీయ నృత్య